రష్మి పర్సనల్ లైఫ్ గురించి కాసింత క్లూ ఇచ్చేసింది. ఫ్యూచర్ లో తాను వైజాగ్ లో సెటిల్ అవుతానంటూ మనసులోని మాటను బయటపెట్టింది. విశాఖలో ఓ షాప్ ప్రారంభానికి వచ్చిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆది పక్కన తాను ఓ సినిమాలో నటించానని, త్వరలో విడుదల కానుందని తెలిపింది. రష్మి విశాఖలో స్థిరపడతానని స్టేట్మెంట్ ఇవ్వడంతో వరుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం సినీ లవర్స్ వంతయింది. ఇంతకీ వైజాగ్ లో ఎవరినైనా ప్రేమించిందా, బిజినెస్ మ్యాన్ కొడుకా లేక రాజకీయ నేత కుమారుడా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్స్ దృష్టంతా సుడిగాలి సుధీర్ వైపు మళ్లింది. అయితే సుధీర్ మాత్రం వైజాగ్ కి చెందినవాడు కాదు. వెస్ట్ గోదావరిలో పుట్టిన సుడిగాలి సుధీర్ కి వైజాగ్ తో అనుబంధం అయితే ఉందనే చెప్పాలి. మరి రష్మి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.